హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు మనం ఇండిగో విమానాలు రద్దు గురించి ఒక 4 ముక్కలు చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా డిసెంబర్ 3వ తారీఖు నుండి దాదాపు చాలా సర్వీసులు రద్దు కావడం వల్ల మనకి హైదరాబాద్ కానీ, బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, చెన్నై, బెంగళూరు పెద్ద పెద్ద విమానాశ్రయాలు మొత్తం కూడా ఒక రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లాగా దర్శనమిచ్చినాయి అన్నమాట. ఆ పుణ్యం ఎవరిదనంటే ఇండిగో సంస్థదే. వారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకేసారి వందల ఫ్లైట్లు ఆపేయడం వల్ల ప్రయాణికులు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో రకాలుగా అంటే ఊరికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అంటే ఫ్లైట్లో అయితే తొందరగా వెళ్తాం, ₹1 ఎక్కువ ఖర్చు అయినా కానీ అని చెప్పని ఎంతోమంది ముందు బుక్ చేసుకొని వెళ్ళడం వల్ల ఒకేసారి ఫ్లైట్లు ఇలా రద్దు కావడం వల్ల ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. దాదాపు 24 గంటల తర్వాత స్పందించారనమాట. 24 గంటల తర్వాత స్పందించడం వల్ల చాలా నష్టం అనేది వాటిల్లింది. ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడ్డారు కదా. ఆ విషయం చెప్దామని నేను చాలా ఇబ్బంది అయిందని చెబుతున్నాను. అయితే ముఖ్యమైన విషయం ఏమిటనంటే ఇండిగో సంస్థ ఒకేసారి అంటే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇన్ని ఫ్లైట్లు రద్దు చేయడం వల్ల ఇబ్బందులు పడ్డది ఎవరు? ప్రజలు ఇబ్బందులు తీర్చాల్సింది ఎవరు? ప్రభుత్వం ఏం చేసింది? ఇండిగో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ ఫ్లైట్లు 10% తగ్గిస్తాం, వాళ్ళకి ఫైన్ వేస్తామని చెబుతుంది. కానీ ప్రజలకి ఏంది అంటే దాదాపు అక్కడ లగేజ్ పట్టుకొని ఫ్యామిలీలతోటి ముసలి వాళ్ళు, పెద్దవారు, రకరకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ అక్కడ విమానాశ్రయాల్లో ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోకుండా ఇండిగో సంస్థ మీద మేము చర్యలు తీసుకుంటాం. వారి మీద చర్యలు తీసుకోండి, తప్పలేదు. అట్ ద సేమ్ టైం ప్రయాణికులకు కూడా వాళ్ళని ఇచ్చేయాలి కదా. వాళ్ళు ఇప్పుడు నేను మొన్న చూశాను, టీవీలో వచ్చింది. లగేజ్లు కూడా అంటే లగేజ్ పెట్టుకునే అంత ప్లేస్ కూడా లేకుండా కొన్ని విమానాశ్రయాలు అయితే మొత్తం అది ఒక లగేజ్ ఇదిలాగా అయిపోయింది. ఎక్కడ చూసిన బ్యాగులు, సూట్ కేసులు ఇవే ఉన్నాయన్నమాట. అవి కూడా చాలామంది తీసుకెళ్ళిపోవటం, దొంగతనం చేయడం అట్లా ఇది చేశారనమాట. ఇప్పటికైనా కానీ ఇక ముందు ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని అంటే ఇండిగో ఆధిపత్యాన్ని తగ్గించి మిగతా సంస్థలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని. అంటే ఇప్పుడు ఇండిగో చేతిలో 65% ఉందని అన్నారు. ఈరోజు పేపర్లో వచ్చింది ఒక 10% వాళ్ళకి తగ్గిస్తున్నాం అని చెప్పని అన్నారు. 10% కూడా కాదు, ఇంకా ఎక్కువ రాను కొద్ది ఒకేసారి ఏనంటే మళ్ళా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి రాను వాళ్ళ తగ్గించుకుంటా అందులో కూడా పోటీతత్వం తీసుకొని రావాలి. ఇందులో విమాన సర్వీసుల్లో కూడా విమానయాన సంస్థలు కూడా పోటీతత్వం తీసుకొస్తే ఏమైందనంటే ఎక్కువ కంపెనీల విమానాలు ఉంటే ప్రజలకు కూడా ఎవరు తక్కువగా చేస్తున్నారని అట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని తెలియజేద్దామని చెప్పని చేసిన. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి అది కేంద్ర సంస్థ వెంటనే విమానయాన సంస్థ అక్కడ వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి. 24 గంటలు లేట్ చేయడం వల్ల ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. తీరాలకు చేరాలంటే వాళ్ళు దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేకుండా అక్కడ విమానాశ్రయాల్లో ఉండటం, వాళ్ళు ఉండటానికి కరెక్ట్ ఫెసిలిటీస్ అంటే అక్కడ కరెక్ట్ లేకపోవటం, దానివల్ల అసలు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారనమాట. ఈ విషయాన్ని కూడా వారు గ్రహించి కేంద్ర ప్రభుత్వం వారు వారి మీద చర్యలు తీసుకుంటంతో పాటు ప్రయాణికులకు కూడా ప్రజలకు కూడా ఎటువంటి అంటే ప్రయాణికులు అంటే ఎవరు? ప్రజలే కదా. ఆ ప్రజలకి ఇబ్బంది లేకుండా ముందు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ విషయం తెలియజేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ.